₹1,00,000 పెట్టి కార్ని ఆకాష్ రెంట్కు తీసుకున్నాడు అనే విషయం చెప్పగానే పద్మావతి కళ్ళు తేలేసింది. ఆ మాట వినగానే అప్పటిదాకా ఆకాష్ మీదున్న ఆ కాస్త రెస్పెక్ట్ కూడా పోయి అరవడం మొదలుపెట్టింది. ఏంటి ఆకాష్ నువ్వు ఇంకా ఎన్ని రోజులు మా డబ్బులు ఇలా తగిలేస్తూ పోతావు? నీ పాటికి నువ్వు ₹1,00,000 ఖర్చు చేసుకుంటూ కార్స్ తీసుకుంటే రేపొద్దున్న నిన్ను కట్టుకున్న పాపానికి దీని గతి ఏమైపోతుంది అని పద్మావతి ఆకాష్ మీద విరుచుకుపడింది. పద్మావతి ఇంకా ఆకాష్ని తిడుతూ ఉంటే తట్టుకోలేకపోయిన ఐశ్వర్యకి ఎక్కడలేని కోపం వచ్చింది. అమ్మ స్టాప్ దిస్ నాన్సెన్స్. నువ్వనుకున్నట్టు ఆకాష్ ఏమీ మామూలు వ్యక్తి కాదు. మిత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి వారసుడు. ఇప్పుడు దానికి అధినేత కూడా ఈయనే. మిత్ర కంపెనీకి ఫ్యామిలీకి ఉన్న వేల కోట్లకు ఈయనే ప్రస్తుతం అధిపతి. నువ్వు నీ నోటికొచ్చినట్టు వాక్కు అని చాలా ఆవేశంగా ఐశ్వర్య చెప్పింది. ఎంత చెప్పినా కూడా పద్మావతికి ఈ విషయం ఏమాత్రం ఎక్కట్లేదు. ఆకాష్ ఎప్పుడు తన దృష్టిలో ఒక అనాథ వెధవుగానే ఉండాలని అనుకుంటుంది పద్మావతి. ఆమె మైండ్ కూడా ఆకాష్ని అలాగే ముద్ర వేసుకుంది. అందుకే మిత్ర గ్రూప్ కి అధినేత అనగానే ఆ విషయం పద్మావతి ఈజీగా నమ్మలేకపోయింది. మిత్ర ఫ్యామిలీలో ఎవరైనా స్వయంగా వచ్చి చెప్పినా కూడా ఆకాష్ మిత్ర ఫ్యామిలీకి అధినేత అనే ఆమె నమ్మదు. ఐశ్వర్య చెప్పిందంతా విన్నాక ఒసే ఇంకా ఎన్ని రోజులు ఈ పనికి మాలిన వాడిని వెనకేసుకుంటూ తిరుగుతావే? ఇంకెన్ని రోజులు వాడిని ఇలా దున్నపోతుని మేపుతున్నట్టు మేపుతూ నువ్వు కష్టాలు పడతావు? నువ్వు చంద్రకాంత్ కంపెనీస్ కి వైస్ ప్రెసిడెంట్వి అని మర్చిపోయి ఇలా మాట్లాడడం నీకు ఏమాత్రం కరెక్ట్ కాదు. నువ్వు లేకుండే ఈ ఆకాష్ ఈ కార్ని ఎలా రెంట్కి తెచ్చుకున్నాడు? ఆకాషే తన సొంత డబ్బులతో దీన్ని రెంట్కి తెచ్చుకున్నాడని చెప్తే నమ్మడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు అని ఐశ్వర్య మీదకి వచ్చి అరిచింది పద్మావతి. అమ్మా, నేను ఇంతకంటే ఎక్కువగా చెప్పలేను. నమ్మితే నమ్ము, లేదంటే కొండ మీద నుంచి దూకి చావు. నాకు సంబంధం లేదు. నీకింకో విషయం చెప్పనా మమ్మీ? నేనేమి ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ని కాదు. చంద్రకాంత్ కంపెనీస్కి వైస్ ప్రెసిడెంట్గా రిజైన్ చేశాను. ఇక నుంచి నేను ఆకాష్ భార్యని మాత్రమే. అదే నా క్వాలిఫికేషన్. అంతకు మించి నాకు వేరే ఏ పదవి గాని అర్హత గానీ లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకో అని బిగ్గరగా అరుస్తూ పద్మావతితో అంది ఐశ్వర్య. చంద్రకాంత్ కంపెనీస్ లో వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశానని ఐశ్వర్య చెప్పగానే పద్మావతి షాక్ అయిపోయింది. గుండెల మీద చేతులు వేసుకుని ఆశ్చర్యంగా ఐశ్వర్య వైపు చూస్తూ ఉండిపోయింది. ఐశ్వర్య రిజైన్ చేసిన విషయం ఆకాష్ కి కూడా ఇప్పుడే తెలియడంతో ఆమె వైపు వింతగా చూశాడు. ఐశ్వర్య ఆకాష్ కళ్ళల్లోకి సూటిగా చూడలేక తలదించుకుంది. ఇంత సడన్ గా ఆమె వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిందంటే ఆ కంపెనీలో ఏదో జరిగింది అని మనసులోనే అనుకున్నాడు ఆకాష్. పద్మావతి వెంటనే రియాక్ట్ అవుతూ, అసలు నువ్వేం మాట్లాడుతున్నావే? నీకైనా అర్థమవుతుందా? అంత పెద్ద పదవికి అలా ఎలా రిజైన్ చేసావే? నీకు మెంటల్ గానీ ఎక్కిందా? లేక ఈ ఆకాష్ గడేమైనా కుట్ర చేశాడా? అయినా నీకు కంపెనీని వదిలేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఆవేశంగా అడిగింది పద్మావతి. ఐశ్వర్య ఆఫీస్ నుంచి బయటకు వచ్చాక నేరుగా తాతయ్య శేషగిరి నాయుడు దగ్గరికి వెళ్దామనుకుంది. కానీ ఇంతలోనే పద్మావతి ఫోన్ చేసి తను పవిత్ర మ్యాన్షన్ సేల్స్ ఆఫీస్ ముందు ఉన్నానని చెప్పడంతో హడావుడిగా ఇక్కడికి బయలుదేరింది. లేదంటే నేరుగా తాతయ్య దగ్గరికి వెళ్లి అసలు ఎందుకు కొత్త అమ్మాయిని వైస్ ప్రెసిడెంట్ గా చేశారని అడిగి తనని అడగకుండా తన డెసిషన్ తో సంబంధం లేకుండా ఇదంతా ఎందుకు చేశారని కడిగి పారేయాలని బయలుదేరింది. పద్మావతి కాల్ వల్ల ఆవేశం కాస్త చల్లబడి ఆమె కోసం తిరిగి ఇక్కడికి వచ్చింది. అయితే అక్కడికి వెళ్లినా పెద్ద ప్రయోజనం ఉండదని ఐశ్వర్యకి మనసులో అనిపించింది. శేషగిరి నాయుడికి కంపెనీలో పవన్ చేస్తుందంతా తెలుసు. ఎంత రేటుకి కాంట్రాక్టులు అమ్ముకుంటున్నాడు, ఎవరెవరికి కాంట్రాక్టులు ఇస్తున్నాడు, ఎవరెవరిని ఉద్యోగాల్లోంచి పీకి పారేస్తున్నాడు, ఎవరిని కొత్తగా రిక్రూట్ చేసుకుంటున్నాడు అనే విషయం చాలా స్పష్టంగా తెలుసు. అయితే ఆ తాతయ్యకి కూడా ఆ కంపెనీ బాధ్యతలు ఐశ్వర్య చేతిలో ఉండడం కన్నా పవన్ చేతిలో ఉండడమే ఇష్టం. ఐశ్వర్యని ఇప్పటికీ కూడా చేతకాని దానిలాగా ఫీల్ అవుతున్నాడు శేషగిరి. ఇక ఆకాష్ ని పెళ్లి చేసుకున్న తర్వాత అసలు ఆమెని తన ఫ్యామిలీలో మెంబర్ కానట్టుగా ట్రీట్ చేయడం గుర్తొచ్చింది. ఈ కారణంగా కూడా అక్కడికి వెళ్తే సమస్య పరిష్కారం అవుతుందో కాదో అనే అనుమానంతో అక్కడికి వెళ్లకుండా పద్మావతి అడగగానే టక్కున ఇక్కడికి వచ్చింది. పవన్ చేస్తున్న పనుల వల్ల రోజు కంపెనీ పరిస్థితి దిగజారిపోయేలా ఉంది. ఇప్పుడు తక్కువ రేటుకి కాంట్రాక్ట్లో అమ్మేస్తున్నాడు. దీనివల్ల కానీ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లందరూ ఫ్యూచర్లో దారుణంగా దెబ్బతింటారు. కంపెనీలో పెట్టిన డబ్బంతా పోగొట్టుకుంటారు. దీనివల్ల ఇప్పుడు ఆకాష్ చేతిలో ఉన్న డెవలప్మెంట్ ప్రాజెక్టు కూడా చిక్కల్లో పడే ప్రమాదం ఉంది. నాణ్యత లేకుండా కడితే లాంగ్ రన్ లో అవన్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది. నిజానికి ఈ ప్రాజెక్ట్ కేవలం ఐశ్వర్య సంతోషం కోసం మాత్రమే తీసుకున్నాడు. ఈ ప్రాజెక్టు ద్వారా చంద్రకాంత్ కంపెనీకి లాభాలు తెచ్చిపెడుతుందనే ఉద్దేశంతోనే వీరికి దక్కేలాగా ప్లాన్ చేశాడు. తద్వారా ఐశ్వర్య కూడా హ్యాపీగా ఉంటుందని ఆకాష్ ఇదంతా చేశాడు. కానీ ఇప్పుడు ఇక్కడ అంతా రివర్స్ లో జరుగుతుంది. ఒకవేళ జరగకూడదు జరిగి ఏమైనా అయితే ఆకాష్ కి మయూకాంత్ పవన్లతో పెద్ద గొడవ జరిగే ప్రమాదం ఉంది. అప్పుడు ఈ తలనొప్పంతా ఆకాష్ మీద పడుతుంది. ఇప్పుడు కంపెనీలో ఎవరికి నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా వాళ్లకు సంబంధం లేదు. అందిని కాడికి దోచుకుందామని పవన్ ప్లాన్.
దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలని అనుకుంది ఐశ్వర్య. కానీ ఇప్పుడు కంపెనీలో పరిస్థితి తన చేయి దాటిపోతుందని అర్థమై నిరాశగా నిలబడిపోయింది. ఇలా కంపెనీ గురించి, కంపెనీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న ఐశ్వర్యని పద్మావతి భుజం తట్టి పిలిచింది. ఏంటే, నేనిక్కడ మాట్లాడుతుంటే నువ్వు అక్కడ ఆలోచిస్తున్నావు? నేను అడిగిన దానికి ముందు సమాధానం చెప్పు. నువ్వెందుకు రిజైన్ చేశావు? సరైన కారణం చెప్పు. లేదనుకో నేను నీ అమ్మనని కూడా చూడను. బుద్ధిగా అడిగిన దానికి సమాధానం ఇవ్వు. నువ్విప్పుడు నిజంగా చంద్రకాంత్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ కాదా అని సీరియస్ అయింది పద్మావతి. కూతురు కంపెనీ నుంచి బయటకొచ్చింది అనే విషయాన్ని పద్మావతి ఏమాత్రం భరించలేకపోయింది. అందుకే కోపంగా ప్రశ్నల మీద ప్రశ్నలు ఐశ్వర్యపై సంధిస్తూ ఉంది. ఆ ప్రశ్నలు విని విని విసిగెత్తుపోయిన ఐశ్వర్య చివరికి ఓపిక నశించి పద్మావతి మాట్లాడుతుంటే మధ్యలోనే ఆపేసి, నో అమ్మా, నో, నేనిప్పుడు ఆ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ కాదు అని అరిచి చెప్పింది. నీకేమంత సమస్య వచ్చిందని ఇలా చేసావే? ఈ నిర్ణయం తీసుకునే ముందు నీకు అమ్మ అనేది ఒకటి ఉంది అనేది విషయం గుర్తుందా లేదా అని పద్మావతి మరో ప్రశ్న వేసి నిలదీయడం మొదలుపెట్టింది. మమ్మీ, అన్ని ప్రాబ్లమ్స్ నీతోనే చెప్పుకునేవి కావు. కొన్ని ప్రాబ్లమ్స్లో ఉండే బాధ అందులో చిక్కుకున్న వాళ్ళకి తెలుస్తుంది. పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి నన్ను విసిగించుకు మమ్మీ అని అరిచి ఐశ్వర్య సైలెంట్ అయిపోయింది. నువ్వు నా మీద అరిచినంత మాత్రాన ప్రయోజనం లేదు. నేను నీ అమ్మని. నీ లైఫ్ ఏమైపోతుంది అడిగే హక్కు తల్లిగా నాకుంది. నేను కాక నిన్ను ఇంకెవరు అడుగుతారే ప్రశ్నలు? ఈ అనాథవెదవ అడుగుతాడా అని పద్మావతి ఆకాష్ వైపు సీరియస్ గా చూసింది. ఆ మాట వినగానే ఐశ్వర్య వైపు కోపంగా చూశాడు ఆకాష్. పద్మావతి మాటలకు కోపం వచ్చి తనని అక్కడి నుంచి పంపించాలి అనుకున్నాడు. కానీ తనకన్నా ముందు ఐశ్వర్య పంపిస్తేనే బెటర్ ఏమో అని సైలెంట్ అయిపోయాడు. ఆఫీసులో ఐశ్వర్యకి ఏదో చేదు అనుభవం ఎదురైందన్న విషయం, ఆ సమస్య ఇంకా పూర్తిగా సాల్వ్ కాలేదన్న విషయం ఐశ్వర్యని చూస్తే అర్థమైంది ఆకాష్కి. పద్మావతి నేను తప్ప నిన్ను ఎవరు ప్రశ్నిస్తారని అడిగిన దానికి సమాధానంగా ఐశ్వర్య ఆమెను చూస్తూ, మమ్మీ, నా కోసం ఎవరూ ఏమీ చేయక్కర్లేదు. దేవుడు నాకు నోరిచ్చాడు. దాంతోపాటు కొంత బుద్ధి జ్ఞానం ఇచ్చాడు. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే జ్ఞానం ఉంది. అలాగే ఎవరినైనా అడిగే దమ్ము నాకుంది. నా కోసం నేను ఏదైనా చేయగలను, ఎవరినైనా అడ్డుకోగలను. నా కోసం నువ్వు ఇంతగా బాధపడకు అని ఐశ్వర్య పద్మావతి మీద అరిచింది. ఏంటి అలా అరుస్తున్నావు? నీతో సంబంధం లేనట్టే మాట్లాడుతున్నావేంటి? ఎన్నో రోజుల తర్వాత నీ దగ్గరకొస్తే ఇలాగా మాట్లాడేది అని ఐశ్వర్య మీద అరిచి ఆ వెంటనే ఆకాష్ వైపు తిరిగి, నీకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. నీకు కావాల్సిందల్లా మా ఇంటి డబ్బే. ఎలాగో ముందు చంద్రకాంతిని, ఆ తర్వాత మా ఐశ్వర్యని వల్ల వేసుకున్నావు. కంపెనీని కూడా నీ వశం చేసుకోవాలని చూడకు. అది ఎప్పటికీ జరగదు అని పద్మావతి సీరియస్ గా చూస్తూ ఉంది. తను ఎంత అరిచినా కూడా ఆకాష్ సైలెంట్ గా ఉన్నాడు తప్ప రియాక్ట్ అవ్వలేదు. ఆమె అడిగే ప్రశ్నలు ఇబ్బంది కలిగిస్తున్నా ఐశ్వర్య అసలే చిక్కుల్లో ఉంది. పైగా తన మీద కూడా కోపంగా ఉంది. అందుకే కాసేపు సైలెంట్ గా ఉండడం బెటర్ అని ఏమీ సమాధానం చెప్పకుండా ఉన్నాడు ఆకాష్. పద్మావతి అంతగా అరిచినా కూడా ఐశ్వర్య తల్లి గురించి ఏం మాట్లాడలేదు. ఇంకా ఏంటి చూస్తున్నారు? నా సంగతి, కంపెనీ సంగతి నేను చూసుకుంటాను. ఇంక మీరు వెళ్ళండి మమ్మీ. ఇప్పటికీ తలనొప్పితో బుర్ర బద్దలైపోతుంది అని చెప్పేసి వెళ్లి కార్లో కూర్చుని, ఆకాష్, మళ్ళీ కార్ని ఆఫీస్కి పోనివ్వు, కాస్త పనుంది అని చెప్పింది ఐశ్వర్య. అప్పుడు పక్కనే ఉన్న రేవతి, చూసావా పద్దు, పెళ్ళైతే పిల్లలు ఎలా మారిపోతారో, కన్న తల్లిని నడి బజార్లో వదిలేసి వెళ్తుంది నీ కూతురు అని పద్మావతిని రెచ్చగొట్టింది. అదే అవకాశంగా తీసుకున్న ఆకాష్ కార్ని స్టార్ట్ చేసి, ఆంటీ గారు, ఇప్పుడు మీరు ఎలా వెళ్తారు? కొండ దిగి వెళ్లాలంటే ఈ వయసులో చాలా కష్టం. ఇప్పుడు నడుచుకుంటూ అంత దూరం ఎలా వెళ్తారో ఏమో. అసలే ఇక్కడి నుంచి కిందకి వెళ్లాలంటే సొంత కార్లు తప్ప టాక్సీలుండవు అని అనగానే పద్మావతి అతని వైపు కోపంగా చూసింది. నీకు పని పాట ఎలాగో లేదు కదా. ఇంత ఖరీదైన కార్ని అద్దెకు తీసుకుని నువ్వు మాత్రం ఏం చేస్తావు? మమ్మల్ని మీతో పాటు తీసుకెళ్ళు ఆఫీస్కి. అక్కడి నుంచి ఎలాగోలా వెళ్ళిపోతాంలే అని చెప్పింది పద్మావతి. ఆమె మాట్లాడుతూ ఉండగానే, నాకెందుకో ఈ కార్ రెంట్కి తీసుకోలేదనిపిస్తుంది పద్దు అని రేవతి పద్మావతితో అనుమానంగా అంది. అవును, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. అలాగని వాడికి దీన్ని కొనేంత స్తోమత లేదులే, ఎక్కడో కొట్టేసుంటాడు అని పొగరగా ఆన్సర్ చేసింది పద్మావతి. రేవతికి మాత్రం ఆ కొండపైనున్న విల్లాని ఆకాష్ కొనుంటాడేమో అనిపించింది. తాము అనుకుంటున్న ఐశ్వర్య కొత్త బాయ్ ఫ్రెండ్ అనేవాడు ఎవరో కాదు ఆకాశేనన్న సందేహం తన మెదడును పురుగులాగా తొలిచేస్తుంటే పద్మావతి ఆమెను డిస్టర్బ్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టింది. ఆకాష్ సమాధానం కూడా వినకుండానే డోర్ తెరుచుకుని కార్లో దర్జాగా కూర్చుని ఇక పోని అన్నట్టు చూసింది పద్మావతి. కార్ స్టార్ట్ చేసి వేగంగా చంద్రకాంత్ ఆఫీస్ వైపు తీసుకెళ్లాడు ఆకాష్. పవిత్ర మ్యాన్షన్స్ కొండ నుంచి నేరుగా ఇంటికొచ్చిన లోకి అండ్ టైగర్ దిగులుగా కూర్చున్నారు. ఏంటి టైగర్, నన్ను కొట్టిన వాడిని అలా వదిలేశావు అని లోకి చాలా దీనంగా అడిగాడు.
ఆ ప్రశ్న వినగానే పెగ్గ కలుపుకుంటున్న వాడు కాస్త ఆగి, నేను వదిలేసే రకంలా కనిపిస్తున్నానా? ఒక అడుగు తగ్గానంటే ఇంకో 4 అడుగులు ముందుకు వేయడానికి. వాడెవడో ఏంటో తెలియకుండా ఎందుకు వాడి మీద దాడికి దిగడం? అనవసరంగా టైము, శ్రమ, ఖర్చు అని బాగా డిసప్పాయింటింగ్ గా ఉన్న లోకితో అన్నాడు టైగర్. ఏదేమైనా మీరు చేసేదేమీ బాలేదు అని పెగ్గని ఒక్క గుక్కలో తాగేశాడు లోకి. రేయ్ లోకి, వాడు నువ్వు అనుకున్నంత సాధారణమైన మనిషి కాదురా. ఆ కళ్ళల్లో స్పార్క్ చూసావు కదా. హీఈస్ ఎ పర్ఫెక్ట్ ఫైటర్. అతడు ఫైట్ కి నిలబడే ముందు నిలబడిన ఫోర్స్ చాలరా అతనెంత గొప్ప ఫైటర్ అనేది తెలిసిపోతుంది అని మాట్లాడుతుండగానే అక్కడికి ఇన్స్పెక్టర్ దయానంద్ వచ్చాడు. విజయవాడ క్రైమ్ బ్రాంచ్ లో పనిచేస్తున్న దయానంద్ని చూడగానే నవ్వుతూ పలకరించాడు టైగర్. హలో సార్, మీరు చెప్పినట్టుగానే అతని గురించి ఎంక్వైరీ చేశాను. ఆకాష్ అనే చెప్పారు కదా. అతను విజయవాడ సిటీకి వచ్చి 3 ఏళ్లవుతుంది. అతని సొంతూరు మాత్రం ఇది కాదని తెలిసింది. అంతేకాదు, అతనికి అండర్ వరల్డ్ లో కూడా చాలా పరిచయాలున్నాయి. సిటీలోని పొలిటీషియన్స్ తో కూడా ఏవో సంబంధాలున్నాయి సార్ అని ఆకాష్ గురించి తన ఎంక్వైరీ చేసి తెలుసుకున్న విషయాలను టైగర్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు దయానంద్. ఇన్స్పెక్టర్ చెప్పింది విని టైగర్ ఆశ్చర్యపోయాడు. వాట్, 3 ఏళ్ల క్రితమే వచ్చి అండర్ వరల్డ్ తో సంబంధాలు పెట్టుకున్నాడా? అదెలా సాధ్యం? 3 ఏళ్లలోనే ఒక అనామకుడికి ఇక్కడ ఇంత గ్రోత్ సాధ్యమేనా? అన్బిలీవబుల్. వీడినంత ఈజీగా తీసుకోకూడదు అని చాలా సీరియస్ గా అన్నాడు టైగర్. ఇన్స్పెక్టర్ దయానంద్ వెంటనే తన కానిస్టేబుల్ ని పిలిచి ల్యాప్టాప్ తెమ్మనగాని పరుగునొచ్చి అతను ఒక ల్యాప్టాప్ ఇచ్చి టేబుల్ ముందు పెట్టాడు. మీరేదో చాలా ఖరీదైన కారు చూశానని చెప్పారు కదా, ఆ ఫోటో ఉంటే ఇవ్వండి. దాని ద్వారా కూడా ఏమైనా విషయాలు తెలిసే ఛాన్స్ ఉంది అని దయానంద్ అనగానే టైగర్ ఆ ఫోటో తీసి చూపించాడు. ఆ కార్ నెంబర్ ఏదో వెబ్సైట్ లో వెతికి చూడగానే ఆ కార్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉందో డీటెయిల్స్ కనిపించాయి. అక్కడ కనిపించిన పేరు చూడగానే ఇన్స్పెక్టర్ షాక్ అయ్యాడు. సార్, ఈ కారు మన మాజీ మంత్రి గోవిందరాజుది అని చెప్పి టక్కున నిలబడిపోయాడు. గోవిందరాజుకి ఈ అబ్బాయికి ఉన్న సంబంధం ఏంటి సార్? ఇదేదో పెద్ద నెట్వర్క్ లా ఉన్నట్టుంది అని దయానంద్ ఆశ్చర్యంగా చెప్పాడు. కొంపదీసి ఈ ఆకాశ గోవిందరాజులు అల్లుడా ఏంటి అని టైగర్ ఒక కన్ను మూస్తూ అనుమానంగా అడిగాడు. సార్, ఛాన్సే లేదు. గోవిందరాజుకి ఉన్నది ఒక్కతే కూతురు, తన పేరు గాయత్రి. లాస్ట్ వీకే ఆ అమ్మాయిని ఏదో సందర్భంలో కలిశాను. తనకింకా పెళ్లి కాలేదు. ఆ అమ్మాయికి ఇతనికి ఎలాంటి లింక్ ఉండే ఛాన్స్ లేదు అని దయానంద్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఇన్స్పెక్టర్ చెప్పిన మాట వినగానే లోకితో పాటు ఆ టైగర్ సీరియస్ గా ఆలోచించడం మొదలుపెట్టారు. అక్కడ గోవిందరాజుల పేరు చూడగానే దయానంద్ నుదుటికి చల్లగా చెమటలు పట్టాయి. ఆ చెమటలను కుడి చేతి చూపుడు వేలుతో తుడుచుకుంటూ, సార్, ఆ అమ్మాయితో ఆకాష్ కి సంబంధం ఏదీ లేదంటే గోవిందరాజుతో ఇంకా తెలియని ఏదో రహస్య బంధం ఉంటుంది. ఇప్పటిదాకా జరిగిన దానికి మనం అపాలజీ చెప్పాలి. లేదంటే ఆ గోవిందరాజు ఏం చేయడానికైనా వెనకాడ్డు. ఒక సైగతో మనుషుల జీవితాలను తారుమారు చేసే సత్తా ఉంది ఆయనకు. అతను తలుచుకుంటే ఇక్కడికిక్కడే మనల్ని చంపి పాతి పెట్టగలడు. అంత పవర్ ఉంది గోవిందరాజుకి. ఒక్క మన సిటీలోనే కాదు, సెంట్రల్ అండ్ స్టేట్ లో కూడా చాలా మంచి పరిచయాలున్నాయి. అతను తలుచుకుంటే ఏమైనా చేయగలడు. ఆకాష్ ఏమో గాని అతనికన్నా ముందు మనం ఈ గోవిందరాజుని ఎదుర్కోవాలి అని తన పాటికి తను చెప్పుకుంటూ పోతున్నాడు ఇన్స్పెక్టర్. దయానంద్ చెప్తున్నదంతా విని అక్కడున్న లోకికి మరో కానిస్టేబుల్ కి చెమటలు పట్టాయి. లైఫ్ ఏ టర్న్ తీసుకుంటుందో అనే టెన్షన్ పట్టుకుంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.